International lab facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. విజయనగరం జిల్లా గజపతి నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. మీకు మొదటిసారిగా మీరు వచ్చిన వెంబడినే మీకు ఈరోజు టికెట్ అయితే మీకు కేటాయించడం జరిగింది. దీని పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అభ్యర్థిగా గజపతినగరం నియోజకవర్గం అభ్యర్థిగా చాలా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ముందు నుంచి ఇది యావత్ తెలుగుదేశం అధినాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు నా పైన ఉన్న నమ్మకంతో ఇచ్చిన, మా కుటుంబం మీద ఉన్న నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఎంతో బాధ్యతగా స్వీకరించి యావత్తు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా గెలిపించుకునే విధంగా నేను నా అభ్యర్థాన్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నా అభ్యర్థన అనేది బాధ్యతతో స్వీకరించి రానున్న కాలంలో తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో పనిచేస్తానన్నది, పూర్తిగా నేను కష్టపడి సేవా గుణంతో పనిచేస్తానన్నది తెలియజేస్తున్నాను. మీరు అసలు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకున్నారు? మీరు ఎంతగానో బయట విదేశాల్లో ఉండి మంచి ఒక ఉన్నతమైన స్థానంలో స్థిరపడి మళ్ళీ ఇటువైపు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? అయితే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా గత 10 ఏళ్ళుగా విజయనగరంలో ఒక వ్యాపారస్తుడిగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అయితే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాజకీయాల్లో రావాలని కోరడం జరిగింది. అయితే యువకులకు అవకాశం ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు నా అభ్యర్థన అనేది బలపరిచే అవకాశం ఉంది. సో దానికి నన్ను అంగీకరించమని కోరడం జరిగింది. దానికి నేను అంగీకరించి ఈరోజు అభ్యర్థిగా మీ ముందు ఉన్నాను. అయితే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అంటే మా తాతగారు కొండపల్లి పైడితల నాయుడు గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎంతోమంది మన్నలు పొందారు. ఆయన కాలం చేసి 17 సంవత్సరాలైనా ఇంకా అందరూ మనసులో ఆయన స్థానం పెంపొందించుకున్నారంటే కేవలం ఆయన కీర్తిని ఇంకా పెంపొందించే విధంగా నేను పనిచేస్తాను. ఎందుకంటే ఆయన కీర్తే మాకు ఆస్తి. ఆయన కీర్తిని బేస్ చేసుకుని ఈరోజు ఇంకా మాకు ఈ రాజకీయ అవకాశం కల్పించారంటే అది కేవలం ఆయన తాలూకు మంచితనం. అదే మంచితనం నేను పెంపొందించే విధంగా పనిచేస్తానన్నది నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. అదే కాకుండా ఈరోజు చూసుకుంటే గజపతి నగరం నియోజకవర్గంలో మీరు ఉన్నారు. ఈ గజపతి నియోజకవర్గానికి ఎటువంటి కార్యాచరణ మొదలు పెడతారు? ఏ విజన్తో ముందుకు వెళ్తున్నారు? అయితే యువకులుగా మేము ఈ అవకాశం ఏదైతే ఉందో, అంటే ఒక నియోజకవర్గం అభివృద్ధి చేసే పని ఏదైతే ఉందో కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ నేను ఒక 20 ఇయర్స్ ఒక విజన్ ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే గజపతినగరం నియోజకవర్గం మేనిఫెస్టో అనేది తయారు చేసుకోవడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక మైల్ స్టోన్ పెట్టుకొని నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం ఏం చేయాలి, నెక్స్ట్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్కి మనం ఏం చేయాలి, ఆ 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్కి మనం ఏం చేయాలి, ఆ 15 నుంచి 20 ఇయర్స్కి మనం ఏం చేయాలి, 20 ఇయర్స్ ఫ్రమ్ నౌ గజపతినగరం ఎక్కడ ఉండాలనే ఆలోచనతో నేను ఒక ప్రణాళిక చేసుకొని కొంచెం వ్యవధిలో నేను అది ప్రజెంట్ చేసి మీ గజపతినగరం నియోజకవర్గం అందరికీ కూడా నాకు సహకరించమని కోరడానికి ఆ మేనిఫెస్టోని నేను తయారు చేసుకొని ముందుంటానని ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ఈ రానున్న 5 సంవత్సరాల్లో ఎటువంటి విజన్తో ఎటువంటి మైల్ స్టోన్ వేస్తామని చెప్తున్నారు? అంటే నా మేనిఫెస్టో అనేది పూర్తి ప్రాసెస్లో ఉంది. అంటే దానికి చాలా కార్యాచరణ చేయాలి. ఇది అంటే నాకు మెయిన్గా నేను చూసేది ఏంటంటే, రైతాంగ కుటుంబాలకి మనం ఏ రకంగా సపోర్ట్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా పెంపొందించే విధంగా చూడాలి, అలాగే బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే మీకు హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ని ఎలా మనం ఇంకా ప్రతి మండలంలో కూడా ప్రతిపాదించి డెవలప్ చేయాలనే దాని మీద నెక్స్ట్ 5 ఇయర్స్లో నా కార్యాచరణ ఉంటుంది. దానికి పూర్తి ప్రణాళిక అనేది నా మేనిఫెస్టోలో వస్తుంది. అంటే ఈరోజు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో విద్యా వైద్యానికి అయితే పెద్దపీట వేసిందని చెప్తున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు కదా. మళ్ళీ మీకు కొత్తదనాన్ని ఇందులో తీయడానికి ఇంకేమైనా కనిపిస్తున్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే గజపతినగరం ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకుంటే నాకు తెలిసి అక్కడ సంపూర్ణత రాలేదు. ఎందుకంటే చాలా ఉంది. అందులో డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ టెంపరీ బిల్డింగ్లో నడుస్తుంది. అక్కడ మీ డిగ్రీ కాలేజ్ చూసుకున్న టెంపరీ బిల్డింగ్లో నడుస్తుంది. దానికి పూర్తిగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి.
అలాగే వాళ్ళకి సంపూర్ణమైన ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కూడా అంటే స్కూల్స్ నుంచి పీజీ వరకు కూడా అంటే బేసిక్ స్కూల్ నుంచి పీజీ వరకు కూడా చాలా స్కోప్ ఉన్నది. ఓవర్ నైట్ గత 5 సంవత్సరాలు చేసామనుకోవడం అది ఏమాత్రం సరికాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ ఉండాలి. దాన్ని ఇంకా బెటర్ అంటే మార్కెట్ నీడ్స్కి ఈక్వలెంట్గా పనిచేసే విధంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అదైతే ఇంకా చాలా వాక్యూమ్ ఉందని అనుకుంటాను. అదే ప్రాధాన్యతతో హాస్పిటల్ ఉంది. ఇప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్ ఇంకా మనం ఓపెన్ చేయలేదు. అది ఇంకా చాలా ఫెసిలిటీస్ అక్కడ రావాలి. సో అది కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. దానికి కూడా మనం ముందడుగేసి బెటర్ హాస్పిటల్ ఫెసిలిటీస్ గజపతినగరం హెడ్ క్వార్టర్స్లో ఉండే విధంగా మనం పనిచేయాలని తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూసుకుంటే మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా జాయినింగ్లు అయితే మీరు ఆధ్వర్యంలో ఏదో ఒక మండలానికి ఏదో ఒక గ్రామానికి కంటిన్యూ రోజు జరుగుతూనే ఉంది. ఇది మీకు ఎలా ఈ తక్కువ టైంలో సాధ్యం అవుతుంది? అంటే జాయినింగ్ అనేది తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఇష్టపడి చాలామంది వస్తున్నారు. అయితే మాకు ఒక కొత్త అభ్యర్థి అయినా కుటుంబం పార్టీది, మా తాలూకు నడవడి, మా తాలూకు రాజకీయ ఉద్దేశం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. తెలుగుదేశం మేనిఫెస్టోకి ప్రజలు ఆకర్షితులై ఉన్నారు. లోకల్గా ప్రతి విలేజ్లో కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు. అదేవిధంగా నాయకులు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని కవర్ చేస్తూ చాలా విలేజెస్లో జాయినింగ్ జరగడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు జరుగుతున్న జాయినింగ్స్ కాకుండా ఇంకా చాలామంది కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అయితే మేము చేసే ప్రక్రియ ఏంటంటే లోకల్ తెలుగుదేశం బాడీ ఏదైతే ఉందో వాళ్ళ అంగీకారంతో కుటుంబాలు కలుపుకొని ఒక కుటుంబంలో అంటే ఒక తెలుగుదేశం కుటుంబంలో వాళ్ళని కలుపుకునే విధంగా మేము పనిచేస్తూ పార్టీని లీడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. గజపతినగరం నియోజకవర్గం తెలుగుదేశం అడ్డా కింద తయారయ్యే పరిస్థితి మేము చెప్పగలుగుతున్నాం. ఈ యొక్క నియోజకవర్గం అయితే ఈ ప్రజెంట్ మంచి ఆదరణ అయితే ఉన్నదని చెప్తున్నారు. కానీ అదే మీ కుటుంబం సంబంధించిన వ్యక్తి కొండపల్లి అప్పలనాయుడు గారు మీతో పొత్తులు కుదరట్లేదు అంటున్నారు. మరోవైపు చూసుకుంటే పార్టీకి అయితే దగ్గరగా ఉన్నారు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అంటే పొత్తులు అనేది అది కరెక్ట్ వర్డ్ కాదు. ఎందుకంటే బాబాయ్ గారు కుటుంబం ఇది. అయితే ఆయన తండ్రితో సమానములు. అయితే ఈరోజు ఆయన కూడా రాజకీయపరమైన పదవులు చేస్తున్నారు. ఆయన కూడా ఏంటంటే ఒక అవకాశం ఆయనకి ఇంకో అవకాశం కావాలని ఆలోచనతో ఉన్నారు. ఆయన ప్రయత్నంలో పార్టీ హైకమాండ్ ఇంకో అవకాశం ఇస్తుందని ఆలోచనతో ఆయన ట్రై చేస్తున్నారు. అయితే ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, బాబాయ్ గారు మాతో ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన ప్రయత్నం మేము గౌరవించి మేము ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. అంతే తప్పించి అయితే ఆయన్ని గౌరవించుకునే పద్ధతిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయన అయితే మాత్రం మాతో కలుస్తారని పూర్తి నమ్మకం నాకుంది. ఇవంతే కాకుండా ప్రజెంట్ ఇప్పుడు శివరామకృష్ణ టీడీపీ సీనియర్ నేత అయితే ఉన్నారో ఆయన కూడా మీకు కొంచెం దూరంగా ఉంటున్నారని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఒక 3 days బ్యాక్ ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక 3 to 4 days బ్యాక్ ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. శివరామకృష్ణ గారు కూడా పార్టీకి ఎంతో కష్టపడి ఉన్నారు. గత 10 ఏళ్ళుగా పార్టీని నమ్ముకుని పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే ఆయన ఇంటికి కూడా ఒక 5 days బ్యాక్ నేను వెళ్ళడం జరిగింది. ఆయన ఒక 2-3 daysలో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కౌరు పంపిస్తారు. సార్తో మాట్లాడి నేను జాయిన్ అవుతాను, నాకు అప్పటివరకు టైం కావాలని అడిగారు. అందుకే వెయిట్ ఉన్నాను. ఆయన కూడా జాయిన్ అవుతారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరి ఇప్పుడు చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అయితే పెట్టింది. ఈ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు? సూపర్ 6 పథకాలు అయితే పూర్తి స్థాయిలో గ్రామాల్లోకి, విలేజెస్లో ప్రతి ఇంటికి తీసుకెళ్లే పరిస్థితిలో మేము పనిచేస్తున్నాం. అయితే సూపర్ 6 ప్రోగ్రామ్ అనేది పూర్తిగా విశ్లేషణ చేస్తే సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకున్నట్టుగా ఇవి డిజైన్ చేశారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే సంక్షేమం, అభివృద్ధి ఎందుకంటానంటే ఈరోజు రైతాంగానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారంటే అది సంక్షేమం. ఆ 20,000 సపోర్ట్తో రైతు ధైర్యంగా కష్టపడి వాళ్ళ తాలూకా ఇంకొంచెం పెట్టుబడి పెట్టి ఒక క్రాప్ తీసుకొచ్చి పంటని అంటే క్రాప్ తాలూకా ఉత్పత్తి పెంచే విధంగా వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే ఈరోజు చాలా విలేజ్లో బ్యారన్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే పెట్టుబడి కూడా లేని పరిస్థితుల్లో రైతాంగం ఈరోజు వ్యవసాయం చేయడం కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. ఇప్పుడు 20,000 రూపాయలు ఇవ్వడం వల్ల రైతులు పంట పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి కాస్ట్ ఆఫ్ ది ఫుడ్ కూడా తగ్గుతుంది. సో అది ఖచ్చితంగా గవర్నమెంట్కి ఒక మైల్ స్టోన్. అంటే ఉత్పత్తి ఇప్పుడు కాస్ట్ 100 రూపాయలు మన మార్కెట్ తీసుకొని వెళ్తే కూరగాయలు కూడా
పూర్వం వారం రోజులకు వచ్చే కూరగాయలు వచ్చాయి, ఈరోజు 1-2 రోజుల కన్నా ఎక్కువగా కూరగాయలు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రైతాంగాన్ని ఎంకరేజ్ చేయాలి. అభివృద్ధి అంటే రైతులు ఫుడ్ కాస్ట్ అనేది తగ్గించాలి, సామాన్యుడికి భారం లేకుండా తగ్గించే విధంగా. ఇది కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అచీవ్మెంట్. అందుకే ఆయన సంక్షేమం అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఆ పథకం తీసుకొచ్చారు. అదేవిధంగా మీరు చూస్తే యువకులు ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం 3,000 రూపాయలు వాళ్ళకి ఇస్తానని చెప్పారు, ఒకవేళ ఉద్యోగం కల్పించిన పక్షంలో. ఆ 3,000 రూపాయలు దేనికి ఇస్తున్నారు? వాళ్ళ ప్రతి గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఏదైనా ఎగ్జామ్స్ ఫీజెస్ కట్టడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి కానీ ఈ 3,000 రూపాయలు వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో ఈ 3,000 రూపాయలు అనేది ఎందుకు హెల్ప్ అవుతుందంటే వాళ్ళ తాలూకు భారం అనేది పేరెంట్స్ పడకుండా వాళ్ళు ఇండివిజువల్గా ఎటువంటి ట్రైనింగ్ అయినా అటెండ్ అయ్యే విధంగా నిరుద్యోగానికి సపోర్ట్ చేస్తూ ఈ 3,000 రూపాయలు ఇస్తున్నారు. సంక్షేమం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళని అభివృద్ధి అంటే వాళ్ళ తాలూకు స్కిల్ ఎంప్లాయీస్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ తాలూకు స్కిల్ పెంపొందించే విధంగా ఈయన 3,000 రూపాయలు సపోర్ట్ చేసి వాళ్ళకి ఆదాయం కల్పించే అంటే ఉద్యోగం కల్పించే విధంగా వాళ్ళని ఒక మంచి దారిలో నడిపించడానికి, స్టేట్కి డెవలప్మెంట్కి చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. అలాగే మిగతా కూడా చూసుకుంటే ఆడవాళ్ళకి కానీ లేదా చదువుకున్న పిల్లలకి ప్రతి స్టూడెంట్కి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమ్మఒడి కేవలం ఒక విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు రానున్న తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ప్రతి సంవత్సరం 15,000 ఇవ్వడం అనేది అది మంచి శిక్షణ. ఎందుకంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలి. చదువు ఒక్కటే ఫ్యామిలీని మార్చే పద్ధతిలో ఉంటుంది. అంటే ఫ్యామిలీ తాలూకు స్థితిగతులు మారేది ఓన్లీ చదువు వల్లనే. వాళ్ళ ఆలోచన శక్తి పెంచాలి, వాళ్ళలో డెసిషన్స్ అనేవి వాళ్ళుగా నిర్ణయం చేసుకొని విధంగా ఉండాలంటే చదువు ఒకటే మార్గం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే నవరత్నాల పథకాలు పెట్టి ఆల్రెడీ అట్టడుగు ప్రజల్ని పైకి తీసుకొచ్చామని అయితే చెప్తుంది. ఇదే తరుణంలో మరోవైపు టీడీపీ మాత్రం ఈ యొక్క పథకాలు ఇచ్చి స్వామరులను చేస్తుందని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. అంటే మీరిస్తే సంక్షేమం, వాళ్ళు ఇస్తే స్వామరులు చేస్తుందా అని చెప్పేసి ఇప్పుడు అదే క్వశ్చన్ వినిపిస్తుంది. దానికి మీరు సమాధానం ఏ విధంగా చెప్తారు? అయితే మీరు అన్న పాయింట్లో నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఏకీభవించను. ఎందుకంటే ఈరోజు సంక్షేమం జరుగుతుంది కానీ అభివృద్ధి పూర్తిగా జీరో అయిపోయింది. మీరు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే సోషల్ అంటే ఆర్థిక అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో పూర్తిగా మనం అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయాం. అంటే సంక్షేమం వస్తుంది కానీ వాళ్ళకి పని కూడా కల్పించాలి. అట్ ద సేమ్ టైం ప్రతి గ్రామంలో ఈరోజు చూసుకుంటే చాలామంది వలసలు వెళ్ళిపోతున్నారు. వలస వెళ్ళిపోయి ఎక్కడో పనులు ఎత్తుక్కుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అంటే సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశం. అభివృద్ధి ఉంటేనే ఈరోజు మన పిల్లవాడు బయటికి ఎక్కడో వెళ్ళి ఉద్యోగం చేసుకుని మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ రావడం కన్నా మన ఫ్యామిలీ దగ్గర ఉండి, తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళ తాలూకు బాధ్యత నెరవేర్చి ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకోవాలనే ఆలోచన పిల్లలకి ఫ్యామిలీకి అందరికీ ఉంది. కానీ అలాంటి అవకాశాలు కానీ లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక మీ నియోజకవర్గానికి మీరు చేసే మొదటి మంచి పని ఏంటి? రైతాంగానికి సపోర్ట్ చేస్తూ మనం చేయాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే దానికి ప్రపోజల్స్ ఇప్పుడున్న ఇరిగేషన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో దాని మెయింటెనెన్స్ వర్క్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అంటే అట్లీస్ట్ మెయింటెనెన్స్ వర్క్స్ అండ్ దెన్ ఇప్పుడున్న ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం బెటర్ స్టేజ్లో తీసుకెళ్ళాలి. వాటర్ ఫెసిలిటీ అనేది చాలా విలేజ్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రాబ్లంగా ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఎంటర్ప్రీనర్స్ని తీసుకొద్దామని చూస్తున్నాను. ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది మా నియోజకవర్గంలో కావాలి. మా నియోజకవర్గంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న ఇండస్ట్రీస్ని కూడా ప్రపోజ్ చేసే విధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నేను ప్రపోజ్ చేద్దామనేది నా ఐడియా ఉంది. అంటే ఏదైతే మీరు చూస్తే చైనాలో ఎక్కువ పాపులేషన్ ఉంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఎక్కువగా గ్రోత్ ఉన్న ప్లేస్, అవకాశాలు ఉన్న ప్లేస్ అది. మనకి అదే పాపులేషన్ ఉంది కానీ మనం సరిగ్గా దాన్ని క్యాపిటలైజ్ చేయట్లేదు. ఏదైనా చిన్న ఇండస్ట్రీస్ ఇక్కడ ఏదైనా ఒక స్కిల్ నేర్పించి ఆ స్కిల్ బేస్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆ ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకొచ్చే విధంగా మేము పనిచేయడానికి ఆలోచన చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తోనే ఈరోజు ఎక్కువగా అభివృద్ధి చెందాయి. అయితే ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడాను
ఈ నియోజకవర్గానికి సంబంధించిన యువత పట్ల అయితేమి రైతాంగానికి అయితేమి పెద్దపీట వేసి మొట్టమొదటిసారిగా ఈ రైతులకి ఈ యువతకి ఇద్దరికీ కూడా ఒక రకమైన అభివృద్ధి పదంలో నడిపిస్తానైతే మాత్రం అంత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.